వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దేవనోనిగూడ, సోమన్గుర్తి, పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో భూ ప్రకంపనాలు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి 3:30 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో స్థానికులు ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అనంతరం అధికారులు ఆ గ్రామాలను సందర్శించారు. అందరికీ నమస్కారం అండి. మనకి తెలిసిన విషయం దట్ వికారాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ ఉంది. రెడ్ అలర్ట్ అంటే వర్షం, భారీ వర్షం, అతి భారీ వర్షం అని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నిన్న రాత్రి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము, వర్షం పడుతూనే ఉంది. ఒక ఛాన్సెస్ ఏముంటాయి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కానీ ఏదో ప్రాకృతిక రీజన్స్ తోటి ఒక 3 రోజుల్లో పడాల్సిన వర్షం 1 గంటలో పడవచ్చు, 1.5 గంటలో పడవచ్చు. దాంతో ఫ్లాష్ ఫ్లడ్స్, సడన్ రెయిన్స్కి, సడన్ ఫ్లడ్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన సిస్టమ్స్ ఏవైతే బిల్డ్ అయి ఉంటాయి, ఛానల్స్ కానీ మెల్లమెల్లగా వర్షం పడుతూ ఉంటే పోతూ ఉంటుంది, నీళ్ళనమాట పాడుతూ ఉంటుంది. కానీ సడన్గా వచ్చినాక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందరికీ నిన్న పోలీస్ వారితోటి మనము అందరం ఒక కోరడం జరిగింది సిటిజన్స్కి, మీకు అవసరం ఉంటే, అతి అవసరం ఉంటేనే మాత్రం మీరు బయట రండి. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంటే, అదర్వైజ్ దర్ ఇస్ నో నీడ్, మీరు బయట రాకండి, మీ ఇంట్లో ఉండండి. కాబట్టి మనము ప్రతి స్కూల్కి, అంగన్వాడీకి పిల్లల సేఫ్టీ సెక్యూరిటీ కోసం లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది లోకల్గా. సో మనకి 17th వరకు ఈ హై అలర్ట్ ఉంది, రెడ్ అలర్ట్ ఉంది. సో అందరికీ ప్రజావాసులకి అదే కోరుతున్నాము, మళ్ళీ మీరు దయచేసి మీ ఇంట్లో సేఫ్గా ఉండండి. టూరిస్ట్ వాళ్ళకి కూడా కోరడం జరిగింది. యాక్చువల్గా వికారాబాద్ అయితే, పరిగి వికారాబాద్ అయితే మ్యాక్సిమం టూరిస్ట్ వస్తారు, హైదరాబాదీస్ వస్తారు. ఇప్పుడు లాంగ్ వీకెండ్ కూడా ఉంది, రేపు ఆజాదీ రోజు ఉంది, సండే వస్తుంది, లాంగ్ వీకెండ్ వస్తుంది. ఎవరు రాకండి. మేము ఏం బోటింగ్ ఏం అలౌ చేయము, ట్రెక్కింగ్ ఏం అలౌ ఉంటుంది. మీరు సేఫ్గా ఉండండి, మనము చూసుకుంటాం. నుంచి మనకు హై అలర్ట్ ఉంది. దీంతో ఎస్పెషల్లీ వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్లో కూడా మనకు పడుతుంది. నిన్న నైట్ కూడా అరౌండ్ 8 to 9 మధ్యలో బాగా ఎక్కువగా హెవీ డౌన్ పోర్ ఉన్నది. ఆ విధంగా మన వికారాబాద్ జిల్లాలో దాదాపు 13 చోట్ల వాగులు, వంతెనలపైకి అంటే కాజ్వేస్ అండ్ కల్వర్ట్స్ పైన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల ఎవరైతే ప్రజలు వాళ్ళకు తెలియక వచ్చి కొన్ని చోట్ల ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఎక్కడైతే ఓవర్ఫ్లో అవుతుందో అన్ని చోట్ల కూడా బ్యారికేడ్స్ పెట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ సెక్రటరీస్ అందరితో కూడా బ్లాక్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అటు ఇటు ఆ కాజ్వేస్ మీద వెళ్లకుండా చూడడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇంకా మనకు 2-3 డేస్ రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఇళ్లలో నుంచి అవసరం ఉంటేనే తప్పక బయటికి రాకండి. అండ్ కలెక్టర్ గారు కూడా ఈరోజు హాలిడే ఇవ్వడం జరిగింది స్కూల్స్ అన్నిటికీ. అండ్ రేపు మనకు ఇండిపెండెన్స్ డే ఉంది, ఎల్లుండి కృష్ణాష్టమి ఉంది, మనకు హాలిడే ఉంది కాబట్టి ఎవరన్నా అవసరం ఉంటేనే దయచేసి బయటికి రండి. అండ్ మీ దగ్గర ఏదన్నా సమాచారం ఉన్నా, ఎక్కడన్నా ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఇమీడియట్గా మీరు డైల్ 100 కాల్ చేసినాం, లేదంటే డైరెక్ట్గా కూడా మీరు పోలీస్ మనకు ఆఫీస్ కానీ ఎస్ఐసి కానీ లేకపోతే మాకు కానీ ఎవరికైనా కాల్ చేయొచ్చు. సో ఇమీడియట్గా మా టీమ్స్ కూడా రెడీగా అలర్ట్లో ఉంటాయి. క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అండ్ వేరో టీమ్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అండ్ రోప్స్ అట్లాంటివి ఇంకా ఏమైనా కావాల్సిన కూడా మనకు అన్నీ కూడా టార్చర్స్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని దే విల్ బి అలర్ట్ ఎవ్రీ టైంలో ఆ ప్లేస్కి ఇమీడియట్గా వాళ్ళు రీచ్ అవుతారు. సో మెయిన్గా ఏదున్నా కూడా సమాచారం ప్రజలు ఒక ఆందోళన చెందకుండా, ప్యానిక్ అవ్వకుండా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతారు.